హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి గ్లోబల్ లాజిక్ కంపెనీ నుంచి అయితే అసోసియేట్ అనలిస్ట్ జాబ్స్కి అయితే వాళ్ళు హైరింగ్ అయితే పెట్టారు. అప్లై చేయడానికి లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఈ యొక్క హైరింగ్ కోసం అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ ఏముండాలి, ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి సో వెబ్సైట్లో పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. గ్లోబల్ లాజిక్ కంపెనీ యొక్క వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ అనమాట. వాళ్ళైతే దీనికైతే 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి హైదరాబాద్ అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ మోడల్ వచ్చేసి ఆన్సర్ ఉంటుంది అనమాట, ఓకేనా? అండ్ ఈ యొక్క జాబ్కి సంబంధించిన స్కిల్స్ చూసుకున్నట్లు వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అని వాళ్ళైతే మెన్షన్ చేశారు అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఈ యొక్క జాబ్కి అయితే రొటేషన్ షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. అలాగే 5 days వర్కింగ్ ఉంటాయి. అలాగే 2 weeks అయితే ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మిమ్మల్ని వాళ్ళైతే ఇమీడియట్గా జాయినింగ్ అయితే చేసుకుంటారు అన్నమాట. అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో సో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే గ్రాడ్యుయేషన్ చేసినట్లు డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట, ఓకేనా? అట్లీస్ట్ మీ దగ్గర మార్క్స్ మేమర్స్ అనేసి ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ ప్లేయర్ విత్ అటెన్షన్ టు డీటెయిల్, కంఫర్టబుల్ విత్ కంప్యూటర్స్, ట్రబుల్ షూటింగ్, హ్యాండలింగ్ హై వాల్యూమ్ టాస్క్స్. సో మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ట్రబుల్ షూటింగ్ కోసం నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకైతే టాస్క్లు అయితే వస్తాయి, ఆ టాస్క్లు మీరు ఇన్ టైంలో కంప్లీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టు వచ్చేసి అప్లై నవ్వు కొట్టారు అనుకోండి. అప్లై నవ్వు కొడితే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కొట్టకపోయినా పర్లేదు, కిందకి మీరు స్క్రోల్ చేస్తే కింద మీకు చూపిస్తుంది అనమాట. దీంట్లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్, ఫోన్, జెండర్, అలాగే మీ యొక్క సిటీ ఆఫ్ రెసిడెన్సీ, అలాగే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్, అలాగే ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కూడా వాళ్ళైతే మెసేజ్ చేస్తారు. వాళ్ళైతే నోయిడా, గురుగ్రూన్, నాగపూర్, పూణే, బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళకైతే ఈ యొక్క లొకేషన్లో అయితే వాళ్ళకైతే బ్రాంచ్లు అయితే ఉన్నాయి. కానీ వాళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే హైదరాబాద్ మెన్షన్ చేస్తారు. ఇన్ కేసు ఒకవేళ మీరు ఏమైనా జాబ్ లొకేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుందాం అనుకుంటే ఆ యొక్క లొకేషన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క యాన్యువల్ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత అని చెప్పి వాళ్ళు అడిగారు. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యండి ఇంకా మీరు నోటీస్ పీరియడ్ ఏమైనా చేస్తుంటే ఆ యొక్క నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్ అనేది కూడా మీరు అయితే మెన్షన్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ వర్క్ విత్ గ్లోబల్ లాజిక్ బిఫోర్. మీరు ప్రీవియస్గా యొక్క కంపెనీలో మీరు ఏమైనా జాబ్ చేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు చేసి ఎస్ఎం పెట్టి లేకపోతే నోఎం పెట్టండి. అలాగే మీ యొక్క జాబ్ అనేది ఎలాగ తెలిసిందని చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ పెట్టారు. సో మీరైతే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్లో స్కిల్స్ అనేవి ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క జాబ్ సంబంధించిన రిక్వైర్మెంట్స్లో ఏం పెట్టారో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ మీ యొక్క రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకోండి. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ అయింది అనుకోండి, హెచ్ఆర్ నుంచి అయితే మీకు అయితే కాల్ బ్యాక్ అయితే వస్తుంది ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే, ఓకేనా? సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అది ఆటోమేటిక్గా రీబూట్ అయిపోతుంది. తర్వాత సబ్మిట్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే మీకు హెచ్ఆర్ టీం నుంచి అయితే కాల్స్ అయితే వస్తుందేమో ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే, ఓకేనా? సో ఇటువంటి జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.